నెలనాడు జీతం రాగానే ఇంట్ల ఖర్చులకెంత, ఇంటి కిరాయికెంత, పోరల చదువులకెంత, సరుకు సౌదలకెంత, చిట్టీలకెంత, బళ్ళె పెట్రోల్కెంత, రాను పోను దినం ఛార్జీలకెంత, తెచ్చుకున్న అప్పులకు కట్టేటి మిత్తిలకెంత, అన్ని పోంగా మిగిలేదెంత తగిలేదెంత అనేటి అన్ని లెక్కలేసుకుంటారు. కంసే కం అట్లనే రాష్ట్రానికి ఇచ్చేటి పద్దులు కూడా అంతే. ఏడాదిలో వచ్చే ఆమ్దానెంత, అయ్యే ఖర్చు ఎంత అనేదంతా అసెంబ్లీ మీటింగ్లో చదువుతారు పద్దుల మంత్రి. ఇవాళ కూడా తెలంగాణ అసెంబ్లీలో గదే నడిచింది. రైట్, ఇక మన మొత్తం బడ్జెట్ ఎంతో ముందుగాల పద్దుల మంత్రి బట్టి సార్ చెప్తుండే. ఈ బడ్జెట్లో రైతు సంక్షేమం, మహిళల సాధికారిత, యువతకు ఉపాధి అవకాశాలు, నైపుణ్యాలతో కూడిన నాణ్యమైన విద్య, ఆరోగ్యం, విద్యార్థులకు పౌష్టికాహారం, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ తెలంగాణను సుస్థిరమైన అభివృద్ధి వైపుకు నడిపించేదిగా రూపొందించామని సగర్వంగా తెలియజేస్తున్నాం. అసెంబ్లీలో చిన్న సీఎం బట్టి సారు పద్దుల లెక్కలు చదివితే మండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు కాంగ్రెస్ సర్కారు వచ్చినాక దేనికెంత ఖర్చు పెట్టిలో చదువుకుంటేనే ఈ ఏడాదిలో పెట్టేటి ఖర్చుల లెక్కలన్నీ చెప్పిర్రు. ఈ బడ్జెట్లో వెనుకబడిన తరగతుల సంక్షేమానికి 12,511 కోట్ల రూపాయల్ని ప్రతిపాదిస్తున్నాం. వ్యవసాయానికి 23,179 కోట్లు, కరెంటు శాఖకు 21,285 కోట్లు, దావకండ్ల శాఖకు 13,679 కోట్లు, చదువుల శాఖకు 26,674 కోట్లు. అంటే పెండింగ్లు ఉన్న స్కాలర్షిప్ పైకం అంతా వడ్డట్టే. అమ్మ కలలు, పిల్లల చదువు, ఇవే తెలంగాణ భవిష్యత్. ఈ బడ్జెట్లో విద్యారంగానికి 26,674 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. వైద్య మరియు ఆరోగ్య శాఖకి 13,679 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. ఇక ఇందిరమ్మ ఇండ్లకు 5,500 కోట్లు, రైతు భరోసా కింద 18,000 కోట్లు, 6 గ్యారంటీలు అమలు చేసేందుకు 50,713 కోట్లు ఖర్చు పెడతారట. వ్యవసాయం, రైతు సంక్షేమానికి 23,179 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. గృహ నిర్మాణ శాఖకు 7,430 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. పల్లెలలో సకల సౌలతులు చేయడానికి, మున్సిపాలిటీలను ముద్దుగా చేయడానికి, అక్కలకి ఇచ్చేటి పిలి బస్సులకు, మహిళా సంఘాలకు ఇచ్చేటి ఆర్టీసీ అద్దె బస్సులకు కూడా గట్టినే పెట్టిరు పద్దు. పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖకు 17,907 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. గిట్లా మేము ముఖ్యమైన కొన్ని చెప్తున్నాం కానీ గవర్నమెంట్ వాళ్ళు దేన్ని ఇడవలే. అన్ని శాఖల ముచ్చట్లు చెప్పిర్రు, ఏ శాఖకు ఎంత పద్దు విడుదల చేస్తుర్రో కుల్ల చెప్పిర్రు గవర్నమెంట్ వాళ్ళు. చల్ ఇదేం బడ్జెట్, ఈ బడ్జెట్ తోని రాష్ట్రంలో పబ్లిక్ కు ఏం ఫాయిదా ఉండదని ప్రతిపక్ష పోళ్ళు అంటుంటే చల్ అంత మంచినే ఉందని అధికార పార్టీ వాళ్ళు అనబట్టింది. మూడవ బడ్జెట్ లో కూడా గ్యారంటీ అన్న మాట లేకుండా, డిక్లరేషన్ అన్న మాట లేకుండా ఇవాళ ప్రతి వర్గాన్ని వంచిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. పొరపాటున లాస్ట్ ఇయర్ బడ్జెట్ ఏదైనా చదివినా అని మాకు అనుమానం వచ్చింది. ఎందుకంటే పెద్ద దీనిలో మార్పులు చేర్పులు ఏం లేవు. ఇక్కడ కూడా దాని యొక్క రిజల్ట్ విషయంలో ఇక్కడ కూడా మాట్లాడలేదు. మరి రేపుకి బడ్జెట్ మీద ప్రతిపక్ష పోళ్ళు ఎటువంటి ముచ్చట్లు చెప్తారో ఏమో కానీ ఇవాళ పద్దుల ముచ్చట్లయితే గీ